అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చాగంటి గారి ప్రవచనాలు జరుగుతున్నాయి. వచ్చామండి ఇక్కడికి. హైదరాబాద్‌లోని వచ్చారు చాగంటి గారు. ఆయన ప్రవచనాలు జరుగుతున్నాయి. వచ్చి కూర్చున్నారు. తర్వాత కొంచెం గాలి, చినుకులు అయ్యి పడతాం. కొద్దిసేపు ఆగిపోయింది. జనం అందరూ పక్కకి వీళ్ళు కూర్చున్నారు. ఇంక మేము అలాగే కొంచెం చినుకులు పడుతున్నా అక్కడే కూర్చున్నాం. కానీ అలాగా చాలామంది పక్కకి వెళ్ళిపోయారండి. పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నారు. అందరూ కూడా సావధానంగా పరమాత్మే మనల్ని అనుగ్రహించాడు. ఇది సాక్షాత్తు తులసీవనంలో ఉండే తులసీవనం అవని వీట ఉండే వాళ్ళందరి యొక్క అదృష్టమే ఇదంతా కూడా. ఎందుకంటే తులసి అంటేనే చాలా పవిత్రమైనది. మనని పవిత్రంగా రాలేదు కాబట్టే మనల్ని పవిత్రం ఆయన చెప్పిన తర్వాత ఇంకా అందరూ చినుకులు పడుతున్నా కానీ వచ్చి కూర్చున్నారు. ఇంకా ప్రవచనాలు అయిపోయినాయి. ఇంకా అలాగే చెప్పారు. ఇంక వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన చాగంటి గారు బయలుదేరిన తర్వాత ఇంకా జనం తప్పుకోవడానికి ఖాళీ లేదండి. తప్పించుకుని వెళ్తాక చాలా జనం వచ్చారు. వచ్చాం. ఇది ఉగాది రోజున గ్రామ దేవతకి నైవేద్యం కొత్త సంవత్సరంలో నైవేద్యం పెట్టుకుంటాం కదండి. కొత్త సంవత్సరం అని గ్రామ దేవతకి ఇలా నైవేద్యం పెట్టాం. ఇలాగ అన్నం, పెసరపప్పు అలాగా ఉండి పెసరపప్పు, పొంగు బూరెలు, పూర్ణం బూరి అలాగా పెట్టి కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం పెట్టుకున్నామండి. కొత్త సంవత్సరం గ్రామ దేవతకి చేసుకోవాలండి. ఇంకా చాలా మంచి చేసుకుంటారు. ఇంకా ఇలా నైవేద్యం అయిన తర్వాత ఇక ఉగాది పచ్చడి చేసాము. ఉగాది పచ్చడి తీసుకుని అప్పుడు ఇంకా పూజ దగ్గరికి ఇంకా అన్నీ సర్దుకున్నాం. ఇంకా రోజు పూజ చేసుకుంటామండి. తర్వాత ఇంకా సాటర్డే రోజున ఇంకా ఇది పూలు మొగ్గలు బాగా వచ్చినాయండి. ఆ ముందు రోజు తీసింది, శుక్రవారం నాడు తీసిన వీడియో. మొగ్గలు బాగున్నాయి. ఇక పువ్వులు కోసుకుందాం అన్నాడు. ఇడిసిపోయి కోద్దాంలే, సప్త శనివారాలు పూజ చేస్తున్నాం కదా, ఇంకా పూలు బాగా వస్తాయిలే అనేసి ఇంకా చెట్టుకే ఉంచేసాను మొగ్గలు. తర్వాత కూర్చాను అన్నమాట. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ అని మొగ్గలు చాలా మొగ్గలు వచ్చినాయండి. ఎన్ని మొగ్గలు చూడండి అసలు. చాలా మొగ్గలు ఉన్నాయి. చెట్టు చిన్నదే అండి. అన్నీ కట్ చేసి ఆకులు కూడా రాలేదు ఇంకా. అవన్నీ మొగ్గలు వచ్చినాయి. ఇగోండి సాటర్డే రోజున కోసింది. ఇది సప్త శనివారాలు పూజ ఉన్నది కదా, ఇవన్నీ పువ్వులు వచ్చినాయి. ఆ రోజు దండ మాల అల్లిన అన్నమాట. ఈ పువ్వులన్నీ మాల కట్టుకుని ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి. చెట్టు చిన్నగానే కనపడుతుంది కానీ ఎన్ని పువ్వులు వచ్చినాయి. అదిగోండి దేవుడికి వేసిన మాల అదే అండి. ఇంక సప్త శనివారాలు పూజ శనివారం రోజున ఇలా చేసుకున్నానండి. ఇంకా 6వ వారం అండి ఇది. 6వ వారం పూజ. ఆ దండం, ఆ చెట్టు పువ్వులు కోసుకుని అల్లి అలా గీయటంలో చాలా సంతోషం అనిపించింది. కోసి ఇంక అప్పటికప్పుడు అల్లి వేసిందా. ఇలాగ ఇదేనండి ఈ వీడియో ఈరోజు.